తెలుగు న్యూస్ మినిట్కి స్వాగతం. నిమిషంలోనే తాజా వార్తల కోసం చూస్తూ ఉండండి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని హజ్రత్ షా జలాల్ అంతర్జాతీయ విమానాశ్రయం కార్గో టెర్మినల్ ప్రాంతంలో అక్టోబర్ 18వ తేదీన శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగడంతో ముందు జాగ్రత్త చర్యగా విమానాశ్రయం అధికారులు అన్ని విమాన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. సుమారు 6 గంటల ప్రయత్నం తర్వాత మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. శనివారం రాత్రి 9 గంటల తర్వాత విమాన కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం 7 సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. అగ్ని ప్రమాదం కారణంగా ఎగుమతిదారులకు భారీ నష్టం వాటిల్లినట్లు అంచనా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.